వాస్తవాలు ఇవాళ నేనేమంటున్నా, ఓటర్ అనేవాడు ఆలోచన చేయాలి. రెండు పార్టీలు ఏదైతే ఉందో గతంలో మన ముందు మెదిలినాయి. సరే అభ్యర్థులు రేపు ఎవరు ఉంటారో ఏంటిగా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ప్రకటింపజేయవలసింది. ఇట్ మే టేక్ either 1-2 days. బట్ అరవింద్ గురించి అయితే అందరూ తెలిసిందేనా? ఆయన ఏది ఏమైనా కానీ ఏదైతుందో ఇవాళ అదృష్టం కొద్ది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. మోడీ గారు 100 రోజులు గ్యారంటీ మాట్లాడతాడు. ఆయన ఎవడో మాట్లాడతాడు వేరు. కానీ అంత పెద్ద మనిషి 100 రోజులు గ్యారంటీ మాట్లాడు. 100 రోజులు ఏదైతుందో అవుట్ ఆఫ్ 6 గ్యారంటీస్ 5 అమలు చేసింది. ఇంతలో దేశంలో ఎక్కడ ఏ రాజకీయ పార్టీ అయినా 100 రోజుల్లో ఏదో ఎన్నికల ప్రణాళిక అమలు చేసినట్టు ఒక రాజకీయ పార్టీ ఉన్నదే? ఇదే మోడీ గారు భారతీయ జనతా పార్టీ అడుగుతున్నాను నేను. మీరు ఏమన్నారు? విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి అకౌంట్లో 15 లక్షలు ఇస్తానంటే, విదేశాల్లో మూలుగుతున్న నల్ల ధనాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి అకౌంట్ లో 2 లక్షలు ఇస్తానన్నాడు, 15 లక్షలు ఇస్తానన్నాడు. ఏమైంది? విదేశాల్లో నల్లధనం రెట్టింపు అయిపోయింది. అలా ఆనాటికి ఈనాడు 10 ఏళ్ల కాలం విదేశాల్లో నల్లధనం ఏదైతే పెరిగిపోయింది. ఇలా పారదర్శక నీతి అవినీతి, పారదర్శకత నీతి అవినీతి గురించి మాట్లాడి ఇంకా ఆశ్చర్యమని చెప్పి అంటున్నా. ఈ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దబోయేది యువత అని చెప్పి అంటున్నారు. యువత అని చెప్పి అంటున్నారు. ఆ యువతకి ఏదైతుందో ఉద్యోగ ఉపాధి కల్పింపజేయడం ప్రభుత్వ బాధ్యత. నువ్వు 2014లో చెప్పిండే 10 ఏళ్ళు గడుస్తుంది, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన్నాడు. 2014 ఎంత చెప్పిండే? 2 కోట్లు సంవత్సరానికి. 10 సంవత్సరాలు గడిచిందే. 10 ఏళ్ళు ఎన్ని ఇవ్వాలి? 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. నిజంగా చెప్తున్నారు. ఇవాళ యువత తల్లిదండ్రుల గుండెల మీద కుంపెట్లాగా అయిపోయింది. అంటే తల్లిదండ్రుల గుండెల పైన కుంపెట్లాగా అయిపోయింది చెప్పండి. పబ్లిక్ రంగ సంస్థల్ని నిర్వీర్యం చేసి అమ్మకానికి పెట్టిండే. ఒకప్పుడు టాటా ఎయిర్లైన్స్ ఏదైతుందో, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఏదైతుందో దాన్ని జాతీయకరణ చేసి ఎయిర్ ఇండియాగా మార్చి, ఇలా మోడీ గారు ఏదైతుందో ఎయిర్ ఇండియాను టాటా ఎయిర్లైన్స్ గా మళ్ళీ అప్పచెప్పిండే. రైల్వే ప్రైవేటీకరణ, రోడ్లు ప్రైవేటీకరణ. దేశం ఎక్కడికి పోతుంది? దేశం ఎక్కడికి పోతుందని చెప్పి అంటున్నాను నేను. ప్రభుత్వం ఒక వ్యాపార సంస్థ అయిపోయింది. ప్రభుత్వం ఒక వ్యాపార సంస్థ అయిపోయిందని చెప్పి అంటున్నాను నేను. అష్యూరెన్స్ ఏదో ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది మోడీ ప్రభుత్వం. ప్రధాన ఉత్పత్తి రంగం వ్యవసాయ పట్ల చెప్పంటున్న ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, మోడీ గారి నిర్లక్ష్యం చెప్పంటున్నాను. ఇలా రైతుకు రుణమాఫీ చేయాలంటే రైతు సోమరిపోతాయి కదా. అంటే ఇవాళ బీజేపీ ఉవాచ రైతు రుణమాఫీ చేయాలని చెప్పంటే రైతు సోమరిపోతాయి. అదే అంబానీ, అదానీ లాంటి బడా పెట్టుబడిదారులు, వ్యాపారస్తులకు వాళ్ళ ఎన్పిఏ అకౌంట్ కింద, నాన్ ప్రొడక్టివిటీ అకౌంట్ కింద ఏదైతుందో లక్షల కోట్లు ఏదైతుందో వాళ్ళ రుణ వస్తువులు నిలిపివేసి వాళ్ళకు రుణ విముక్తం చేస్తాడే. మరి రైతుకు 1-2 లక్షలు మాఫీ చేస్తే సోమరిపోత అవుతాడు నువ్వు భావిస్తే, మరి అంబానీ, అదానీ లాంటి వాళ్ళు సోమరిపోతులు గారే. నువ్వు వాళ్ళకు లక్షల కోట్లు ఏదైతుందో అప్పులు మాఫీ చేస్తావు. నువ్వు రైతుకు మాఫీ చేయమంటే అదే యూపీఏ ప్రభుత్వం రైతుకు అండగా నిలబడే విధంగా, రైతు సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వంగా ఆనాడు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఏదిస్తుందో ఎన్నికల్లో ఏ విధమైన వాగ్దానం లేకుండా 1,00,000 రూపాయలకు రుణమాఫీ చేసింది. ఏదైనా కానీ చెప్పంటున్నా సరే, ఎన్నికల ఫలితాలు ఆశించిన మేరకు లభించకపోవచ్చుగా, కానీ వీళ్ళ భవిష్యత్తు ఏదైతుందో డబుల్ ఇంజన్ అని చెప్పంటారా. ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డదా? ఇదైతే మారేది కాదుగా. 5 ఏళ్ళ దాకా ఇదైతే 5 ఏళ్ళ దాకా మారదు కదని. ఇప్పుడు డబుల్ ఇంజన్ అంటే ఏం కావాలి? కేంద్రంలో కాంగ్రెస్ రావాలి. మరి ఇంకా డబుల్ ఇంజన్ సర్కార్
మేము డబుల్ ఇంజన్ అని చెప్పి అంటున్నాం. మరి ఉన్నాం కాబట్టి డబ్బులు. నువ్వే డబుల్ ఇంజన్ అంటున్నావు, నేను కదా డబుల్ ఇంజన్ అంటున్నా. ఇదైతే 5 ఏళ్ళ దాకా ఉండే ప్రభుత్వం ఉంది ఇక్కడ. మా కేంద్రంలో కూడా కాంగ్రెస్ గెలిస్తే రేపు పార్లమెంట్ సభ్యుడు ఎవరైనా కానీ ఏదైతుందో ఈ ప్రాంతానికి సౌకర్యాలు అనుకూర్చబడే విధంగా ఇటు రాష్ట్రానికి అనుసంధానకర్తగా పనిచేస్తాడు, అటు కేంద్ర ప్రభుత్వానికి అనుసంధానకర్తగా పనిచేస్తాడు. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరనేది కాదు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని గెలిపించుకునే బాధ్యత మన ప్రాంత ప్రజానికి దానికి అనుగుణంగా అందరూ కూడా ఏదైతుందో మరి సహకరించాలని చెప్పి కోరుతూ